శనివారం సెట్ చేసుకుంటారనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ అన్నీ తీసేసి ఎక్కడ విగ్రహాలు అక్కడ పెట్టేసుకొని ప్రతి శనివారం రోజు ఇలా పెట్టేసుకొని నైట్ నిద్ర చేస్తారాక, నైట్ నిద్ర చేస్తారనమాట. బాగా సెట్ చేసుకున్నారు కదా అక్క. ఇది నెయ్యి దీపం, నువ్వుల నూనెతో ముట్టించిన దీపాలు ఇవి అక్క. 5 దీపాలతో హారత. లడ్డూలు పెట్టారు, భలే టేస్టీగా ఉండే. ఈ దీపాలని కొంతమంది అంటే నెయ్యితో వెలిగించిన దీపాలు కాబట్టి కొంతమంది తినేస్తారు. ఒకవేళ వద్దు అనుకుంటే కనుక చెట్టు కిందైనా లేదా పారే నీళ్ళల్లో అయినా ఈ దీపాలు వేస్తారనమాట. హలో, ఇప్పుడు నేను మా ఆడపడుచు దగ్గరికి వచ్చాను. మా రెండో ఆడపడుచు కవితక్క అనమాట. చాలామంది లాస్ట్ టైము అక్క అంటే ఆడపడుచుని అక్క అని ఎందుకు అంటున్నావు అన్నారు అక్క. మన దగ్గర అందరికి అట్లనే అలవాటు కదా. యాక్చువల్గా మా అత్తమ్మ నన్ను కూతురులాగా చూసుకుంటుంది కాబట్టి అమ్మ అని పిలుస్తా. అక్క నన్ను చెల్లిలాగా చూసుకుంటుంది కాబట్టి అక్క. మాకు ముందు నుండి అట్లనే అలవాటు. తెలంగాణలో చాలా మంది అక్కనే పిలుస్తారు అట్లా అనమాట. అయితే ఈరోజు అక్క 7 వారాల వ్రతం చేసుకుంటుంది. అయితే వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతం చేసుకున్నప్పుడు 7 వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క జంటని పిలుద్దామని ఫిక్స్ అయిందనమాట. ఇది 3rd వారము. నన్ను మా ఆయనని భోజనానికి పిలిస్తే మేము సకుటుంబ పరంగా వచ్చేసామన్నమాట. సో మార్నింగే అక్క చేసుకున్నారు, అందుకే దీపాలు ఇప్పుడు కొండెక్కాయి. బట్ అన్ని దీపాలు ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎందుకు అని అంటే అక్క కొత్త ప్లేట్స్ తెచ్చుకున్నాను రా స్వప్న చూడు అంటే చాలా వెయిట్ ఉన్నాయండి. అక్క ఇదేంటక్క? కంచు ప్లేట్ 1750 పడింది. ఒక్క పొద్దులకి మనకి దేవుడికి అభిషేకాలకి బాగుంటుందని తీసుకున్నాం 2 ప్లేట్లు. అయితే ఇందులో స్పెషల్ ఉంది. ఇందులో ఏంటి స్పెషల్? నార్మలే కదా స్వప్న, కంచు ప్లేట్కి ఎందుకు వీడియో అని అంటే అక్క చెప్తారు. ఇప్పుడు ఇత్తడి ప్లేట్లు కావు. ఇత్తడి అంటేనేమో అట్లా ఉంటాయి. కంచు వాటిలో ఏవైనా తినొచ్చు, ప్లస్ ఇవి కింద పడితే పలిగిపోతాయంట. మళ్ళీ రిటర్న్ కూడా షాప్ కూడా తీసుకుంటా అన్నాడు. పలిగిపోయినవి కూడా 1100కి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఈ ప్లేట్ ఒక్కటి ఎంత కొన్నావు అక్క? ఒకటి 1750కి కొన్నాం హోల్సేల్లో. ఎన్ని కిలోలు ఉంది ఒక్కొక్కటి? ఏమన్నా మా అన్నయ్య తెచ్చారు. సో ఇవి ఒకవేళ బ్రేక్ అయితే కనుక మళ్ళీ వాళ్ళే షాప్ అతనే రిటర్న్ తీసుకుంటాడంట. అంటే కేజీ 1100 లాగా తీసుకుంటారంట. బట్ ఒక్క ప్లేట్ 1700 పడిందంట. మా అత్తమ్మకి ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ కాదు కూర్చో. ఇవి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, అప్పుడు ఇట్లా బేసన్ ఉంటుంది చూడు, అలా ఉంటుండే మా నాన్నమ్మ దగ్గర. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు. వాళ్ళిద్దరు భార్య భర్తలు తినడానికి అందులోనే తినేవాళ్ళు. అవునా? కానీ కింద పడితే పగులుతాయి అమ్మ అవి? ఇక అది నేను చిన్నగా ఉన్నా కదా చూసిన, ఇప్పుడు గుర్తు వచ్చింది. ప్యూర్ కంచి అయితే పలిగిపోతాయంట. షాపుడు మరీ చెప్పాడంట, ఎత్తేస్తే పలిగిపోతాయి. ప్యూర్ కంచి అయితే పలిగిపోతాయని చెప్పారు. మంచి బందోబస్తు ఉన్నాయి కదా. చాలా బరువు ఉంటాయి. వాళ్ళే కూడా ఎంత బరువు ప్లేట్ పట్టుకోవాలంటే అది. మరి దీన్ని దేంతో కడగాలి? మామూలుగానే కడుక్కోమని చెప్పారు. ఇప్పుడు బాగానే, ఇప్పుడు వాడుతున్నాగా బాగానే ఉన్నాయి. సో రెగ్యులర్ సోప్ పెట్టి కడగొచ్చు. అయితే ఇవి ఓన్లీ ఉపవాసం ఉన్నప్పుడే తింటావా అక్క? రోజు వాడట్లేవా? రోజు వాడట్లే, ఉపవాసాలకు. అక్క వాళ్ళు ఎన్ని పూజలు చేస్తారంటే ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అవుతారు కదా. ఇప్పుడు అన్నయ్య మాల ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటున్నారు అక్క? 92 నుంచి వేస్తున్నారు. ఆల్మోస్ట్ 32 ఇయర్స్. సో సంగారెడ్డికి వెళ్ళి గురుస్వామి అన్న, శ్రీశైలం స్వామి అన్న ఎవరైనా చెప్తారు, అసలు స్వామి పాట పాడుతుంటే అయ్యప్ప స్వామి పూజలో ఇట్లా ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అక్కడ నుండి అసలు కదలరు. సంగారెడ్డిలో ఎవరు పూజ చేసినా ఖచ్చితంగా మా స్వామిని పిలుస్తారనమాట. అండ్ మీకు కనుక ఇలా వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతం చేసుకోవాలంటే నేను కూడా చేసుకున్నాను. అయితే అక్క ప్రతి వారము 7 దీపాలు పెడుతున్నారు. మామూలుగా అయితే కొంతమంది అంటే నాకు మా అన్నాజీ పంతులు ఏం చెప్పారంటే ఫస్ట్ వారం 1 దీపం, 2వ వారం 2 దీపాలు, 3 వారాలు 3 దీపాలు, అలా 7 వారాలు 7 దీపాలు వెలిగించుకున్నాను నేను. అప్పుడు నేను అలా చేసుకున్నాను. అక్కనేమో ఇప్పుడు 7 వారాలు 7 దీపాలు వెలిగించుకుంటున్నారు. ఈ దీపాలు దేంతో తయారు చేస్తారు అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం పొడి వేసి తడిపి దీపాలు ఇలా వెలిగించుకుంటారు. నెయ్యి వేసి దీపాలు వెలిగించుకోవాలి. చాలా బాగుంటుంది. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దేవుడికి అది కావాలి ఇది కావాలి అని అడగడం కాదండి. మనని ప్రశాంతంగా ఉంచమంటే దేవుడు అదే చూసుకుంటాడు. మేమందరం అదే, ఎప్పుడు మేము కోరికలు కోరుకోము. ఎందుకంటే గాడ్ గ్రేస్ వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నాం. లైఫ్ ఇలా ఇస్తే చాలు అని ఎప్పుడు కోరుకుంటాం అనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడే భోజనం చేసిన తర్వాత కంచు ప్లేట్లు చూడగానే మీ అందరు గుర్తొచ్చారు. అక్క ఖచ్చితంగా ఇది మన వాళ్ళందరికీ చెప్పాలి అని ఈ వీడియో. ఎక్కడ దొరుకుతాయి అక్క ఇవి? బేగం బజార్లోనే తెచ్చారు.
బేగం బజార్లో దొరుకుతాయంట. పడేయకుండా, కింద పడేయకుండా, ఓన్లీ ఒక పొద్దులకి, ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకి ఒక పొద్దులకి చాలా బాగుంటాయి. కంచు ప్లేట్లు తెచ్చుకోండి. ఇందులో వేడి వేడి ఫుడ్ వేయడం వల్ల ఇందులో ఉండే మెటల్స్ ఉంటాయి కదా, కంచు మెటల్ ఏంటి అంటే ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఫుడ్కి చాలా మంచి. ఆ ఫుడ్లో మనకి ఆ వాల్యూస్ రావడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటారని నేను విన్నాను. దీని గురించి ఇంకా క్లియర్గా కనుక్కుంటాను, నాకు తెలియదు కదా, ఈరోజు వీడియో చేస్తాను. రోజు ఇస్తరాకులలో తింటే స్మెల్ వస్తాయి, ప్లాస్టిక్ ఇస్తరాకులు, వేడి వేడి అన్నం అందులో వేస్తే. అవును, అందుకనే ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. ఇలా తెచ్చి పెట్టుకుంటే నిజంగా ఓన్లీ ఉపవాసాలకు వాడుకోవచ్చు. ఇందులో కుక్ చేసుకోవడానికి కూడా గిన్నెలు దొరుకుతాయి. అక్కడ ఉన్నాయంట చాలా. ఒకరోజు నన్నే తీసుకుపోతా అన్నారు. ప్రసాదంకి బౌల్స్ కూడా మంచిదేమో కదా. సూపర్ ఉన్నాయి, చూయించాడు కానీ నాకు సెట్ అవ్వేటి, నేను పోయి తెచ్చుకుంటా అని చెప్పిన. అన్నే వీడియో కాల్ చేసి చూపించారంట. సో ప్రసాదాలు పెట్టుకోవడానికి బౌల్స్ కానీ, ఇలా సర్వ్ చేయడానికి టిఫిన్ ప్లేట్స్ ఇవి ఉంటాయి. బేగంపేట్కి వెళ్దామా? బేగం బజార్ అసలు అక్క పూజలు ఎంత చేస్తారంటే, వైభవలక్ష్మి పూజ నాకు తెలిసినప్పటి నుండి, అంటే నా పెళ్ళైనప్పటి నుండి ప్రతి శుక్రవారం చేస్తూనే ఉంటావు కదా, ఎంత బిజీ ఉన్నా కూడా. అక్క స్కూల్ టీచరు. సో మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా, ఎప్పుడు అత్తమ్మ అమ్మ చెల్లెల్నే చూపిస్తావు, ఆడపడుచులతో వీడియో చేయట్లేదని ఈరోజు మొత్తానికి అక్కను కూర్చోబెట్టి వీడియో చేస్తున్నా. బేసికల్లీ బిజీగా ఉంటామండి. అక్క స్కూల్ టీచర్. ఇంకా రోజుకి మార్నింగ్ 2.5 hours జర్నీ చేసి వెళ్ళి, ఈవినింగ్ మళ్ళీ 2.5 hours జర్నీ చేసి వచ్చి ఇంట్లో అందరికీ చేస్తుంది. కవితక్క దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే, అత్తమ్మని మామయ్యని ఎలా చూసుకోవాలో. నిజంగా అక్క ఆ విషయంలో నేను ఫుల్ ఫాలో అవుతా, తెలుసా నేను. థ్యాంక్ యూ. అదే అత్తమ్మతో అంత మంచిగా ఉండడానికి అయితే రీజన్ నాకు నీలో ఉన్న వాల్యుబుల్ థింగ్ నేను గ్రాప్ చేసుకుంది అయితే అదే అక్క. ఎప్పుడు డైరెక్ట్ చెప్పలేదేమో, ఆ టైం కూడా నాకు రాలేదు. ఎందుకంటే అక్క వాళ్ళ అత్తమ్మ లేరు అనమాట. నా పెళ్ళైన 2 years అక్క, 2 yearsకి కాలం చేశారు. ఆ 2 years కూడా అక్క స్కూల్కి వెళ్తూ, అంటే పెద్దమ్మకి క్యాన్సర్ ఉండింది, హాస్పిటల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కన్నా కూతురికి ఎలా చేస్తారో అలా చేసింది. అది నేను నేర్చుకున్న. అత్తమ్మకు కూడా నేను అత్తమ్మని అంత బాగా చూసుకోవడానికి అక్క నాకు చాలా ఇన్స్పిరేషన్. ఇక్కడ దేవుని ముందు ఉన్నాను చెప్తున్నాను. అలా చూసుకుంది. నేను అత్తమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను అత్తమ్మని అట్లనే చూసుకున్నా. ఆ హాస్పిటల్లో నాతో పాటు స్కూల్కి వెళ్ళి వచ్చి అత్తమ్మతో పాటు అక్క కూడా ఉండేది. ఆ రోజు అత్తమ్మ జ్వరం కూడా నీకు వచ్చింది కదక్క, మళ్ళీ ఇంటికి వచ్చి 15 days సఫర్ అయింది. అండ్ మొన్న పెద్దనాన్న కూడా, అక్క వాళ్ళ మామయ్య కూడా హెల్త్లో బాగాలేనప్పుడు పడుకున్న మనిషిని అలా నించోబెట్టి ఇప్పుడు నడిపిస్తుంది, కన్న కూతురులాగా చూసుకుంటుంది అనమాట. సో ఆయన కూడా ఎంత బాగా చూసుకుంటారు అక్క, చాలా బాగా చూసుకుంటారు. మా మామయ్య కాదు, నాన్న. మాకు అదే అలవాటు, అత్తమ్మ అమ్మ వేరు కాదు. సో మా ఫ్యామిలీలో డెఫినెట్గా ఆడపడుచు వాల్యూస్ తీసుకోవాలి. అండ్ నాకు కూడా ఇది కాదురా స్వప్న, అది కాదురా స్వప్న అని మంచి గైడ్ చేస్తారనమాట. అండ్ అన్నయ్య అంటే నాకు ఒక్కదానికే కాదు, మా అందరికీ అన్నయ్యలాగా చూసుకుంటారు. శ్రీశైలం అన్నయ్య పెట్టి వీళ్ళు ఇంటికి వస్తే ఫుడ్ తిని అలుపు వచ్చేస్తుంది, అంత పెడతారు. ఆ పెట్టడం కూడా, ఫుడ్ అందరికీ పెట్టడం, అన్నదానాలు చేయించడం కూడా అక్క వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. సో కాకపోతే కూర్చొని మాట్లాడేంత టైం ఉండదు కాబట్టి వీడియోలో కనిపించడం తక్కువ. కంచు ప్లేట్లు కనిపిస్తే మటుకు తెచ్చుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.